హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. మన ఇండియాలో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే సమాజంలో ఒక పేరు ప్రతిష్ట ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది పియూన్ జాబ్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే బాగుంటుందని చాలామంది కలలుగా అంటారు. అయితే ఈ వీడియోలో 10th క్లాస్తో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి, ఈవెన్ అందులో పరీక్షలు లేకుండా, అంటే ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా కేవలం మార్కుల ఆధారంగా వచ్చే పరీక్షలు ఏంటి. మీరు 10th క్లాస్ చేసి ఉన్నారా? అయితే మీకు ఇంక ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, కానీ మీకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఒక ఆశ ఉంది. ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే డిగ్రీ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, పీజీ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని అపోహ తీసేయండి. 10th క్లాస్తో కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం, మంచి శాలరీ వచ్చే ఉద్యోగాలు మీకోసం ఉన్నాయి. ఈ వీడియోలో టాప్ 10 జాబ్స్ లిస్ట్ మీకు చేస్తాను. దాని ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అర్హులు అనేది కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ నేవీ అగ్నివీర్. ఈ అగ్నివీర్లో మనకు చెఫ్, స్టీవర్డ్ అండ్ హైజినిస్ట్ పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ అగ్నివీర్లో ఆర్మీ పోస్టులు కూడా మనకి 10th క్లాస్తోనే ఉన్నాయి. చాలామంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేస్తారు, కొంతమంది చదవలేరు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. దట్టు 10th క్లాస్తోనే కొంతమంది నేను ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి, లేదా ఆర్మీకి వెళ్ళాలని చెప్పి చాలా ఆశతో ఉంటారు. వాళ్ళకు గాను అగ్నివీర్ స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి మీకు, ఇది ఎగ్జాంపుల్ నేవీలో చెఫ్, స్టీవర్డ్, హైజినిస్ట్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, జాబ్ ప్రొఫైల్ ఏంటి, శాలరీ ఎంత ఉందని కూడా మనం చూద్దాం. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. ఇందులో మీకు 50% మార్క్స్ వస్తే చాలు. ఫర్ సపోజ్ మీకు 600 మార్కులకు గాను 300 మార్కులు వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్. చాలు, 50% మార్క్స్ వస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 17 ఇయర్స్, అంటే 17 సంవత్సరాల నుంచి 21 ఉండాలి. ఇందులో అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీకు ఒకవేళ 19 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మీరు ఎలిజిబుల్ కారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 17.5 నుంచి 21 ఇయర్స్ వారు అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఇండియన్ నేవీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పిఎఫ్టి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, దెన్ మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జామ్ అయితే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ ఎంసీక్యూస్, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. మీరు ఒక మార్క్ రైట్ అనుకొని రాంగ్ పెట్టారు అనుకోండి, ఇది రైట్ అయిన మార్క్ నుంచి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ మీరు 50 క్వశ్చన్స్లో మీరు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అనుకుందాం. ఈ 40 క్వశ్చన్స్లో మీరు 10 క్వశ్చన్స్ని నెగిటివ్ పెట్టారు. ఓకే, ఇప్పుడు 40 - 10 అంటే 30 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి. మరి ఈ 10 క్వశ్చన్స్ ఏదైతుందో రాంగ్ అయ్యాయి కాబట్టి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అంటే 2.5 మార్కులు ఈ 30 మార్క్స్ నుంచి డిడక్ట్ చేసి ఫైనల్ చేస్తారు. మీరు అనుకుంటారు కదా, 40 మార్క్స్ వచ్చేసాయి నాకు, ఈ 40 మార్క్స్ నుంచి 2.5 మార్కులు పోతే నాకు 37.5 మార్క్స్ వస్తాయి అనుకుంటారు. కాదు, 30 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి. ఈ రైట్ అయిన మార్క్స్ నుంచే ఏదైతే నెగిటివ్ పెట్టారో అన్ని మార్క్స్, అన్ని క్వశ్చన్స్ డిడక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తే 10 మార్క్స్ ఉంటుంది. సైన్స్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, మ్యాథ్స్ 15 క్వశ్చన్స్ 15 మ్యాథ్స్. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తుంది. ఇది కంప్లీట్గా మన 10th క్లాస్ లెవెల్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. మరి అంత హార్డ్ అయితే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఇక మేల్స్కి ఫిజికల్ ఫిట్నెస్, మీరు 6 నిమిషాల 30 సెకండ్లో 1.6 కిలోమీటర్స్ పరిగెత్తాలి. ఇంకా 20 స్క్వాట్స్ చేయాలి, 12 పుషప్స్ అండ్ 12 బెంట్ నీ సిటప్స్ చేయాలన్నమాట. ఇంకా ఫీమేల్కి అయితే ఈ 1.6 కిలోమీటర్స్ని 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 15 స్క్వాట్స్ కంటిన్యూగా తీయగలగాలి. ఇంకా 10 మోడిఫైడ్ పుషప్స్,
అంటే పుషప్స్ తీయగలగాలి, ఇంకా 10 బెంట్ క్వీస్ మనం తీయగలగాలి. అయితే దీనికి శాలరీ అలవెన్సెస్ అనేది దీని 4 ఇయర్స్ కానీ మనకు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ కాదు, 4 ఇయర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. అందులో ఫస్ట్ ఇయర్కి ఎవ్రీ మంత్ 30,000 శాలరీ ఇస్తారు. ఆఫ్టర్ 1 ఇయర్ అంటే సెకండ్ ఇయర్ నుంచి 33,000 పెర్ మంత్. ఇంకా థర్డ్ ఇయర్ నుంచి 36,500 పెర్ మంత్. ఫోర్త్ ఇయర్ నుంచి 40,000 పెర్ మంత్. ఇంకా ఫైనల్గా నా సేవానిధి అని చెప్పి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 10 lakhs మనకి ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ 4 ఇయర్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మీరు తీస్తారా ఉంచుతారా అనేది మీరు చేసిన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే రీసెంట్ కూడా వీళ్ళలో 25% ఆర్ 50% ఎంప్లాయీస్ని మళ్ళీ రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక విధంగా పర్మనెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేయడానికి దానికి ప్రాసెస్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, 4 ఇయర్స్లో చాలా నేర్చుకుని ఉంటుందని చెప్పి రిక్రూట్ చేసుకోవడానికి ప్రతిపాదన ఉంది, రానున్న రోజుల్లో. ఇక జాబ్ ప్రొఫైల్, మరి జాబ్ ఏముంటుంది వీళ్ళకి? జాబ్ ఏముంటుందంటే చెఫ్ అయితే కుకింగ్, కిచెన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇంకా స్టీవర్డ్ అయితే హాస్పిటాలిటీ, మెస్ మేనేజ్మెంట్ అంటే క్లీనింగ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఇంకా శానిటేషన్ హైజీన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే హైజీనిస్ట్ పోస్టులకు ఉంటుంది. సో ఓవరాల్గా ఇవి అనేది మంచి పోస్ట్ చెప్పుకోవచ్చు. 10th క్లాస్ బేస్ చేసుకొని ఆర్మీలో ఉండడానికి. ఇది నేవీ విషయానికి వస్తుంది. అదేవిధంగా ఆర్మీ విషయం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ఓవరాల్గా. సో ఆర్మీలో అయితే మనం డైరెక్ట్గా మీరు మంచిగా క్లరికల్ లెవెల్ పోస్ట్ మీకు ఆ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది ఆర్మీ లెవెల్లో. ఇక నెక్స్ట్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. ఎవరైతే ఏఎల్పి అవ్వాలని అనుకుంటారో వాళ్ళకు 10th క్లాస్ చేసి ఉంటారు కదా, సో అదేవిధంగా ఐటీఐ చేసి ఉంటారు, వాళ్ళకి ఒక మంచి లోకో పైలట్ అని కళ్ళకు అంటారు, వాళ్ళు కూడా 10th క్లాస్తోనే అవ్వడానికి ఆస్కారం ఉంది. మీరు దీనికోసం బీటెక్లు చేయాల్సిన అవసరం లేదు, డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు, 10th ఐటీఐ ఉంటే సరిపోతుంది ఏఎల్పి అవ్వడానికి. మరి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th ప్లస్ ఐటీఐ ఉండాలి, ఐటీఐ లేకుండా డిప్లొమా ఉంటే సరిపోతుంది, డిప్లొమా కాకుండా మీరు ఇంటర్ చేసి బీటెక్ చేసినా సరే సరిపోతుంది. అంటే 10th పాటు ఎనీ టెక్నికల్ ఫీల్డ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి CBT 1 and 2 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ MCQs ఉంటాయి. ఓకే, ఇంకా CBT 1 విషయానికి వస్తే డ్యూరేషన్ 60 minutes మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా CBT 2 పార్ట్ 2 ఏదైతే ఉందో పార్ట్ ఏలో 90 minutes ఉంటుంది, పార్ట్ బి కోర్ ఉంటుంది 60 minutes ఉంటుంది. ఇంకా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి CBT 1లో 75 క్వశ్చన్స్ వస్తాయి, CBT 2లో 175 క్వశ్చన్స్. ఓకే, ఇంకా నెగిటివ్ మార్కింగ్ 1/3 అంటే మీకు 1 మార్క్ నుంచి 1/3 అంటే 33.33% మార్కులు కట్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్ అండ్ మీ కోర్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, రిలవెంట్ ట్రేడ్ మీద ఉంటుంది. ఓకే, మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే మీకు మెడికల్ ఫిట్నెస్ సంబంధించిన ఆ నోటిఫికేషన్లో మీకు ఉంటే అదొకసారి నోటిఫికేషన్ రెఫర్ చేయండి మెడికల్ ఫిట్నెస్ గురించి, ఎందుకంటే మన ఐ విజన్ ఏదైతే ఉందో సైట్ విజన్ చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, ఇంకా శాలరీ విషయానికి వస్తే లెవెల్ 2 ఉంటుంది. ఇనిషియల్ పే మీకు 19,900 ప్లస్ మీకు HRA, TA, DL కూడా మీకు ఇన్ హ్యాండ్ మీకు 45K వరకు రావచ్చు. ఇంకా జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది, కంప్లీట్గా మీకు ట్రైన్ ఆపరేషన్స్లో లోకో పైలట్, ఇది మీకు క్లారిఫై. ఇంకా దీంతోపాటు మీరు ఓటీలు చేసుకోవచ్చు, ఓవర్ టైం చేస్తే మీకు పెర్ అవర్కి చొప్పున మీకు శాలరీ మీకు క్రెడిట్ అవుతుంటుంది మీ అకౌంట్లోకి. సో ఎవరైతే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకి ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి దీన్ని 10,000 ఈవెన్ కొన్నిసార్లు 15,000 పోస్టులు కూడా మనకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి మీరు ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి సంవత్సరం దీనికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అవుతే బాగుంటుంది.
ఇక నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్, ఇది కూడా మనకి 10th బేస్ చేసి మీద ఉంటుంది. దీనికి ఎటువంటి ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవసరం లేదు. కేవలం మీరు 10th క్లాస్ చేస్తుంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ అంటే మనకి కంప్లీట్గా ఈ రైల్వే స్టేషన్లో కానీ లేదంటే ట్రాక్లో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఇందులో మనకి జాబ్ ప్రొఫైల్ ఉంటుంది ఈ మెదడు చూసినట్లుగా మీకు. ఇక దీనికి క్వాలిఫికేషన్ 10th, ఐటీఏ, డిప్లొమా, డిగ్రీ ఎనీ ఉండొచ్చు, కానీ 10th అనేది మినిమం క్వాలిఫికేషన్. దీనికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉంటుంది. దీనికి ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ డైరెక్ట్. ఇంకా ఆబ్జెక్టివ్ టైంలో ఉంటుంది, 90 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంకా మెడికల్ అనేది మీకు డిపెండ్స్ ఆన్ పోస్ట్, ఇందులో పోస్టులు మనకు ఉంటే ఆ పోస్ట్ వైజ్గా మీకు మెడికల్ ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే 29,000 బేసిక్ ఇనిషియల్ శాలరీ, ఇన్హాన్స్ శాలరీ మీకు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. అయితే ఇందులో గ్రేడ్ 1 విషయానికి వస్తే 29,000, గ్రేడ్ 3 విషయానికి వస్తే 19,000 ఉంటుంది. ఇంకా జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కంప్లీట్గా మన రైల్వే స్టేషన్స్, రైల్వేలో మనకి ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అనే టెక్నీషియన్ రిపేర్స్ ఉంటుంది. కంప్లీట్గా మీ ట్రేడ్ అంటే మీరు చదివినట్టు సబ్జెక్ట్ ఐటీఏ, డిప్లొమా దానికి రిలేటెడ్ జాబ్ వర్కింగ్ ఇక్కడ ఉంటుంది మీకు. అయితే దీనికి గాను 6,500 ప్లస్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను మన ఛానల్లో దీని గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29th. ఓకే, దీనికి ఎగ్జామ్ కూడా మనకి మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండొచ్చు. కాబట్టి దీనికి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకు 6,500 పోస్టులు అయితే మన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోనే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి 10th క్లాస్ మీద రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ ఓన్లీ 10th ఐటీఐ. ఓకే, ఇంకా దీనికి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి, ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, దట్స్ ఇట్. ఇక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 90 మినిట్స్, గంటన్నర ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చే విషయానికి 1/3 ఉంటుంది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మీరు మేల్ వాళ్ళకి అయితే 35 kgs, దాంతో 100,000 మీటర్స్ పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి. ఇంకా ఫీమేల్స్ అయితే ఈ 1000 మీటర్స్ని 20 kgs వెయిట్తో మీరు రన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇనిషియల్ శాలరీ 18,000 ఉంటుంది, ఇన్హాన్స్ శాలరీ ఒక 35 to 40K వరకు అయితే మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇన్హాన్స్ శాలరీ మారుతూ ఉంటుంది మీ సిటీ, మీ జాబ్ లొకేషన్ బట్టి. ఇంకా జాబ్ ప్రొఫైల్ ట్రాక్ మెయింటెనెన్స్ అండ్ ఏదైతే హెల్పర్ అసిస్టెంట్ పోస్టులు మనకి గ్రూప్ డిలో ఉంటుంది. దీనికి కేవలం 10th అయి ఉండొచ్చు లేదా ఐటీఐ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ మీకు ఉంటుంది. దీన్ని కూడా ఎవ్రీ ఇయర్ లేదంటే ఒక 2 years కానీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు దీన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మీరు 10th క్లాస్తోనే ఈ జాబ్కి, మంచి రైల్వే జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇక 10th క్లాస్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందండి, ఇంకోటి ఎస్ఎస్సి ఎంటీఎస్. ఇది కూడా మంచి జాబ్. అది ఆఫీస్లో ఎవరైతే ఉంటారో ఆఫీస్లోనే చేయాలనుకుంటారో ఆఫీస్ బేస్ క్లరికల్ జాబ్స్ ఇందులో మనకి ఉంటుందన్నమాట. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే మల్టీ టాస్కింగ్ సర్వీసెస్ ఇందులో ఉంటుంది. అంటే రికార్డింగ్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, క్లరికల్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఓకే, హైజీన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్లో మీకు ఆస్కారం ఉంటుంది 10th క్లాస్ మీద. మరి దీనికి కేవలం 10th క్లాస్, ఎటువంటి టెక్నికల్ ఫీల్డ్ అవసరం లేదు, ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలి, మినిమం మ్యాక్సిమం 25 or 27 డిపెండ్స్ ఆన్ పోస్ట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంటుంది. ఇక్కడ కేవలం దీనికి ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే కేవలం మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే పోస్ట్, ఈజీ. అయితే 90 minutes ఉంటుంది, 90 క్వశ్చన్స్ వస్తాయి, 270 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇక సెషన్ 1 మనకి
సెషన్ 2 ఉంటుంది. ఇందులో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంకా ఫిజికల్ టెస్ట్ ఇందులో హవాల్దార్ పోస్టులు ఉంటుంది. దీనికి మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిమైనింగ్ పోస్టులకి మెడికల్ టెస్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,000 వరకు శాలరీ 10th క్లాస్తో పాటు. ఓకే, ఇక ఇందులో మన జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే ఆఫీస్ అసిస్టెంట్, ఫైల్ వర్క్ అండ్ డిస్పాచ్, రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఆఫీస్లో ఉండి చేసుకునే వర్క్ అనమాట. దట్టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే జీడీ, గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్స్ కూడా మనకి 10th క్లాస్ అర్హతతో మనం దీనికి రాయొచ్చు అనమాట. ఇక దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఏజ్ లిమిట్ వస్తే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉండాలి. దీనికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్గా మనకి టెస్ట్ ఉంటుంది, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంకా ఇది 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. 80 క్వశ్చన్స్ వస్తే 160 మార్క్స్, అంటే 1 క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే 1/4 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, రీజనింగ్ మనకి సబ్జెక్ట్స్ మనకి ఇందులో ఉంటాయి. ఇక మేల్కి ఫిజికల్ టెస్ట్ ఉంటే 5 కిలోమీటర్స్ ఇన్ 24 minutes. ఫీమేల్ అయితే 1.56 కిలోమీటర్స్ ఇన్ 8.5 minutesలో మీరు పరిగెట్టాల్సి ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే 21,000 నుంచి 69,000 లెవెల్ 3 పోస్ట్. ఇది మంచి పొజిషన్ చెప్పవచ్చు దీనికి. ఇక జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీటీబీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఐటీటీబీ ఇండియన్ టిబెట్, ఎస్ఎస్బి సహస్ర సీమ బల్. ఈ పారామిలిటరీలో కూడా ఎవరైతే 10th క్లాస్తో పాటే మంచి జాబ్ చేయాలనుకుంటారో, అంటే కొంతమందికి ఆర్మీ అంటే ఇష్టం ఉంటుంది. సో ఆ ఆర్మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ 10th క్లాస్తో మనం ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ దీనికి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇది కూడా వేలల్లోనే పోస్టులు ఉంటాయి, కానీ పోటీ కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కాకుండా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 10th క్లాస్తో నేను జాబ్ నాకు ఏమున్నాయని చెప్పి మీరు ఆలోచించకుండా ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి లిస్ట్ ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే స్టేట్ లెవెల్ కానిస్టేబుల్స్ ఉంటాయి మనకు. అయితే ఇందులో మినిమం మనకు 10th క్లాస్ ఉంటుంది, కాకపోతే 12th కూడా మనకి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇందులో కొన్ని పోస్టులకు 10th క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. ఇందులో మనకి కొన్ని పోస్టులకి అంటే కానిస్టేబుల్లోనే మనకి 10th క్లాస్ మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ కొన్నింటికి ఇంటర్ కూడా ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10th ఉంటుంది, అదర్స్కి 12th ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, అందరికీ 10th క్లాస్ అయితే కాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇంక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 లేదంటే 26 ఇయర్స్ అయితే ఉండాలి. మీరు వీటి కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీకి అయితే ఏపీ నోటిఫికేషన్, తెలంగాణకి అయితే తెలంగాణ నోటిఫికేషన్ రెఫర్ చేయండి, చదవండి ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, దెన్ మెడికల్, దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ టైప్లో ఉంటుంది. 60 minutes 1 hour ఎగ్జామ్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 160 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అయితే మనకి సబ్జెక్ట్స్గా ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ అంటే ఫిజికల్ స్టామినా పీటీ విషయానికి వస్తే 24 minutesలో 5 kilometers రన్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ అయితే 1.6 kilometers ఇన్ 8.5 minutes. ఇది ఒకసారి మారొచ్చు, మీరు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ రెఫర్ చేయండి. ఓకే, ఇక శాలరీ విషయానికి వస్తే 21,000 నుంచి 69,000 వరకు లెవెల్ 3 ఉంటుంది. ఇక జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే స్టేట్ లెవెల్లో మనకి ఏఆర్,
అదేవిధంగా మనకి పెట్రోలింగ్ డిపార్ట్మెంట్లు ఉంటుంది. ఇక స్టేషన్లోనే రికార్డ్ మేనేజ్మెంట్, ఎఫ్ఐఆర్ ఆఫీస్ వర్క్ కూడా మనకి ఉంటుంది అనమాట. దాంతోపాటు సివిల్ కానిస్టేబుల్స్ కూడా మనకి డ్యూటీస్ ఉంటాయి. ఇక మన ఇండియాలో ఎగ్జామ్ లేకుండా కేవలం 10th క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్ ఏదైనా ఉంది అంటే పోస్టల్ సర్వీస్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ ఉండదు. కేవలం మీ 10th క్వాలిఫికేషన్ మీద మంచి మార్కులు వచ్చి ఉంటే పోస్టల్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ దట్టు. మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి చూస్తే 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు వచ్చి ఉండాలి. అంటే మనకి తెలుగు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మనం దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఇక కేవలం మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, నో ఎగ్జామ్. కంప్లీట్గా మీ 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు జాబ్ వచ్చేదా లేదని ఉంటుందన్నమాట. మీకు 550 అబవ్ మార్క్స్ వస్తే జాబ్ పక్కా ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే 10,000 నుంచి 29,000 ఉంటుంది. అయితే ఇది మీకు అన్ని డిపార్ట్మెంట్ లాగా 8 అవర్స్ వర్క్ అనేది ఉండకపోవచ్చు. డైలీ 4 అవర్స్ కంటిన్యూగా వర్క్ అయితే ఉండవచ్చు. అంటే శాలరీ తగ్గట్టుగానే వర్క్ కూడా మనకు ఉంటుంది, కానీ పర్మనెంట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి పోస్టులు ఏముంటుంటే మన మెయిల్స్ వచ్చేవని డెలివరీ చేయడము, ఓకే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది, ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, ఇంకా అదేవిధంగా పోస్టల్ సర్వీసెస్ జాబ్ లొకేషన్ మనకి జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. కాబట్టి మీకు 10th మంచి మార్క్స్ వచ్చాయనుకున్నారనుకోండి, దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి డైరెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వకుండానే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే దీంతో వచ్చిన తర్వాత ఉన్న టైం యూటిలైజ్ చేసుకొని ఇంకా మరీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు మీరు. అంత టైం అయితే మనకి ఇందులో దొరుకుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్ కూడా మనకి పోస్టులు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీనికి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ కూడా అయినది. ఇక ఇది కంప్లీట్గా ఆఫీస్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ జాబ్స్ అంటే ప్యూన్ జాబ్ అని అనుకోవచ్చు. అదేవిధంగా రికార్డ్ మేనేజ్మెంట్ పోస్ట్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా ఏజ్ లిమిట్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక దీనికి క్వాలిఫికేషన్ 10th మినిమం ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి. సిబిటి ఉంటుంది, లాంగ్వేజ్ టెస్ట్ మనకి ఉంటుందన్నమాట. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ. ఇంకా లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, గంటన్నర. 120 క్వశ్చన్స్ వస్తే 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా దీనికి నెగిటివ్ మార్కింగ్ 0.25, అంటే 1/4 మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 35,000 ఉంటుంది. ఇక జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్, రికార్డ్ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ స్టాఫ్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ హోమ్ గార్డ్. 10th క్లాస్తోనే మన స్టేట్ లెవెల్లో హోమ్ గార్డ్ సర్వీస్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఇక దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్, ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఉంటుంది. స్టేట్ వైడ్గా అది మారుతుంటుంది. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ. దీనికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది, ఇంకా మెడికల్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుంది. మేబీ ఇప్పుడు మారుండొచ్చు, ఆన్లైన్లో కూడా ఉండొచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్ని రెఫర్ చేయండి. కానీ ఆఫ్లైన్ అయితే ఎగ్జామ్ మ్యాక్సిమం ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. ఇంకా ఈ టైమ్ లిమిట్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ బేస్ చేసుకొని మారుతుంది. కాబట్టి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి రెఫర్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. కానీ దీనికి బేసిక్ జీకే, రీజనింగ్, లోకల్ నాలెడ్జ్ ఇది మీకు ఉంటుంది సిలబస్ అనేది. ఇంకా దీనికి రన్నింగ్, ఫిజికల్ ఈవెంట్స్ మీకు ఉంటాయి. ఓకే, ఇక ఏదైతే శాలరీ అలవెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ స్టేట్. అదేవిధంగా స్టేట్ రూల్స్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఇక దీనికి జాబ్ రోల్ వస్తే పోలీస్ అసిస్టెంట్స్, రిజిస్టర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, అంటే ఇవి కూడా ఒక అసిస్టెంట్ వైజ్గా మనకు ఉంటాయి. డ్రైవర్స్ ఉంటారు, ఇవన్నీ కూడా మనకి హోమ్ గార్డ్ కిందకి వస్తాయి అన్నమాట. ఇక స్టేట్ గవర్నమెంట్లో ప్యూన్ లేదంటే స్వీపర్ అండ్ ఎంటీఎస్ పోస్టులు ఉంటాయి మనకి స్టేట్ డిపార్ట్మెంట్లో, స్టేట్ లెవెల్లో. దీనికి
18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉండాలి. దీనికి కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, కొన్నిసార్లు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కొన్ని పోస్టులకు. ఓకే, దీనికి ఆఫ్లైన్ ఉండొచ్చు, ఆన్లైన్ కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ పోస్ట్స్ నోటిఫికేషన్. యావరేజ్ 1 అవర్ నుంచి 2 అవర్స్ ఎగ్జామ్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ పోస్ట్. ఇంకా క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్, స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆ సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి ఆ నోటిఫికేషన్ చూడండి. ఇక శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 35,000 ఎక్కువైతే ఉంటుంది. ఇక జాబ్ ప్రొఫైల్ ఆఫీస్ మెయింటెనెన్స్, ఫైల్ రికార్డ్ మేనేజ్మెంట్, క్లీనింగ్, సపోర్ట్ సర్వీస్ మనకి ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే 10th క్లాస్ చేసి ఇంకా జాబ్ రాలేదనుకుంటున్నారో వాళ్ళకి ఈవెన్ 40 ఇయర్స్ కూడా ఉండి ఇంకా నాకు మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో విత్ 10th క్వాలిఫికేషన్తో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా మీకు 10th క్లాస్తో పాటే లేదంటే ఇంటర్తో పాటే 40 ఇయర్స్ ఉన్నా సరే జాబ్స్ ఏమున్నాయి మన ఇండియాలో అన్న దాని మీద నేను వీడియో చేయడం జరిగింది. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇక 10th క్లాస్తో మీకు జాబ్స్ ఏతో చెప్పడం జరిగిందో ఈ 10th క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ లిస్టు, ఇది మీకు ఒక్కసారి మీరు బేసిక్ ఏంటంటే నోటిఫికేషన్ చూడండి. ఓకే, అండ్ దెన్ మీకు కామన్ ఈ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా కామన్ సిలబస్గా ఉంటుంది. అది నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటి ఆ కామన్ సిలబస్ అనేది? ఆ కామన్ సిలబస్ ఒకసారి మీరు వీడియో చూసినట్లయితే మీకు ఈ 10th క్వాలిఫికేషన్ మీద ఉన్న అన్ని జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే ఈ కామన్ సిలబస్ ప్రిపేర్ అయితే 80 to 90% సిలబస్ మీకు కవర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు మీరు స్పెషల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతారు. కానీ రెండింటికి ఎగ్జామ్ సిలబస్ ఒకటే, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేసినట్లయితే మీరు ఏ ఎగ్జామ్కైనా ఎనీ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆ రిమైనింగ్ 22 ఏదైతే 20% ఉందో అది ఎగ్జామ్ బేస్ చేసుకొని మారుతుంది. కాబట్టి మీరు ఈ కామన్ సిలబస్ ఎగ్జామ్ వీడియో గురించి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.